మాస్ టీవీ న్యూస్ కి స్వాగతం. సత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గం గోరంట్ల మండలంలో కూటమి ప్రభుత్వ ఆదేశాల మేరకు ఉచిత కుట్టు మిషన్ అవగాహన సదస్సు ఏర్పాటు చేసిన మండల కూటమి నాయకులు. వారు మాట్లాడుతూ మహిళలకి అన్ని రంగాలలో పెద్దపీట వేస్తున్న కూటమి ప్రభుత్వం అని కొనియాడారు. ఇదే తరహాలో ఈబీసీ, బీసీ మహిళలకు గోరంట్ల మండల వ్యాప్తంగా ఉచిత కుట్టు మిషన్ అవగాహన సదస్సు ట్రైనింగ్ 90 రోజుల పాటు ఇస్తారని వారు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మండల కూటమి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఉచిత కుట్టు మిషన్ శిక్షణ అవగాహన కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి గోరంట్ల మండలం ప్రజలకు మరియు తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి సభ్యులకు, పాత్రికేయులకు, మహిళా కార్యకర్తలకు నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏమంటే, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము, మన ముఖ్యమంత్రి అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు మరియు ఉప ముఖ్యమంత్రి అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు, మన ప్రధానమంత్రి అయినటువంటి నరేంద్ర మోదీ గారి ఆదేశాల మేరకు మన రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత కుట్టు మిషన్ల కార్యక్రమం చేపట్టడం జరిగింది. దాంట్లో భాగంగానే మన పెనుకొండ నియోజకవర్గం గోరంట్ల మండలంలో ఈ శిక్షణా కార్యక్రమం పైన మనం అవగాహన కల్పిస్తూ మనం శిక్షణా కార్యక్రమాన్ని త్వరలోనే మన మంత్రి గారు అయినటువంటి సౌతమ్మ గారి చేతుల మీదుగా మనము ప్రారంభించడం జరుగుతుంది. దాంట్లో భాగంగానే ఈరోజు మనము ప్రతి గ్రామం నుండి మన కార్యకర్తలైతేనేమి, మన ప్రజలైతేనేమి ఇక్కడికి వచ్చి ఈ విషయాలు తెలుసుకొని మన గ్రామాలకు పోయి దీనిపైన అవగాహన కల్పిస్తే మన మహిళలు దానిపైన ఆసక్తి కలిగినటువంటి మహిళలు వచ్చి ఇక్కడ శిక్షణా కార్యక్రమంలో పాల్గొనే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈరోజు మన సౌతమ్మక్క గారు ఇక్కడ వచ్చి ఈ అవగాహన సదస్సు ఏర్పాటు చేసి తెలియజేయాలని చెప్పడంతో ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతోంది. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ, మన నారా చంద్రబాబు నాయుడు గారు మహిళా పక్షపాతి అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనకు దీనికి 90 రోజుల వరకు శిక్షణ ఇస్తారు. ట్రైనర్స్ పెట్టి 90 రోజులు శిక్షణ ఇస్తారు. దాంట్లో వచ్చేసి 80% హాజరు కావాలి. అది ఐరిస్ ద్వారా మనకు అక్కడ హాజరు అనేది చేపట్టడం జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా కంపల్సరిగా అక్కడికి వచ్చి హాజరైతేనే వాళ్లకు కుట్టు మిషన్ ఇవ్వడం కూడా జరుగుతుంది. అది కూడా చెప్పాలి మనము. ఇంకా మనం ఏమంటే, మనము బీసీ, ఈబీసీ అంటే బీసీలు అంటే ఇంకా మనం అందరూ వస్తారు. ఈబీసీ అంటే మనకు రెడ్డి, కమ్మ, క్షత్రియ, వైశ్య, బ్రాహ్మణ మరియు బలిజ ఈ కులాల వారు కూడా మనము అప్లై చేసుకోవచ్చు. ముఖ్యంగా మనకు రేషన్ కార్డు కలిగిన వాళ్ళు మాత్రమే దీనికి అర్హులు అన్నమాట. మరియు 18 సంవత్సరాల నుండి 50 సంవత్సరాల లోపల ఉండే వాళ్ళే మన అర్హులు. దీనికి కావాల్సింది ముఖ్యంగా రేషన్ కార్డు, ఆధార్ కార్డు, ఫోన్ నెంబరు. మీరు మన సచివాలయాల ద్వారా కూడా అప్లై చేయొచ్చు. లేదంటే మనకు పార్టీ ఆఫీస్లో మేము ఒకటి ఏర్పాటు చేస్తాము. ఇవి మాకు ఇస్తే మేము అప్లై చేయించి ప్రతి ఒక్కరికి ఈ అవకాశము జరిగే విధంగా మేము చేస్తామని సభాముఖంగా తెలియజేస్తున్నాము. అంతేకాకుండా మనకు ఎంతమంది కావాల్సినా కానీ, ఎన్ని సెంటర్లు కావాల్సినా కానీ ఏర్పాటు చేసేదానికి మన సౌతమ్మక్క గారు చెప్పారు. ఫస్ట్ విడతలో మేము 5 సెంటర్లు ఏర్పాటు చేస్తాము. గోరంట్లలో 4 సెంటర్లు. మనకు వానవల్లు ఇంకా దూర ప్రాంతాలు కాబట్టి వానవల్లో వచ్చేసి ఒక సెంటర్ ఏర్పాటు చేస్తాము. ఇంకా ఎక్కడైనా ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ మనకు బూదిల్లో మేము 60 మంది ఉన్నాము అంటే కానీ అక్కడ కూడా ఒక సెంటర్ ఏర్పాటు చేసేదానికి సిద్ధంగా ఉన్నాము. ఎక్కువ భాగము టౌన్లోకి వస్తుంటారు. టౌన్ దగ్గరగా ఉన్నారు కాబట్టి ఇక్కడ మొదటగా 4 సెంటర్లు ఏర్పాటు చేస్తున్నాము. ఒకటి వానవాళ్ళు ఏర్పాటు చేస్తున్నాము. ఇవన్నీ మన కార్యకర్తలు అయితేనేమి, మన లీడర్లు అందరూ మనకు పోయి వాళ్ళను కుట్టు మిషన్లో శిక్షణ ఉచితంగా ఇస్తున్నారు తెలుగుదేశం ఈ కూటమి ప్రభుత్వం అని చెప్పి తెలియజేసి వాళ్ళతో మీరు కూడా ఈ అప్లికేషన్లన్నీ రెడీ చేయించి మీరు అక్కడ సచివాలయంలో ఏర్పాటు చేసినా పర్వాలేదు,
లేదు అప్లై చేయించినా పర్వాలేదు, లేదంటే పార్టీ ఆఫీసులోకి తెచ్చిస్తే మేము కూడా దీన్ని అప్లై చేయించి ఎక్కడెక్కడ దగ్గర ఉందో అక్కడ సెంటర్లో వాళ్లకు అవగాహన. మహిళలు ఖాళీగా ఉన్నారు, మహిళలకు కూడా ఉపాధి చూపిస్తే మహిళలు కూడా కుటుంబానికి తోడై ఆర్థికంగా బలపడతారు. కాబట్టి ఈ కుట్టు మిషన్లు శిక్షణ కార్యక్రమం చేపట్టి మహిళలకు ఉచితంగా కుట్టు మిషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా ఏమంటే మన గోరంట్ల మండలంలో మనము దాదాపు పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరూ మనము కుట్టు మిషన్ల పైన అవగాహన కల్పించి ప్రతి ఒక్కరికి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము మన ముఖ్యమంత్రి గారు పార్టీలకు అతీతంగా చేయమని చెప్పాడు. కాబట్టి దాంట్లో భాగంగానే మన గోరంట్ల మండలంలో మనము కావాల్సినటువంటి సెంటర్లు ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉన్నాము కానీ తెలియజేస్తున్నాము. ఇప్పుడు మొదటగా మనం వచ్చేసి మన గోరంట్ల మండలంలో 5 సెంటర్లు ఏర్పాటు చేస్తాము. ఒక్కొక్క సెంటర్కి వచ్చేసి 25 కుట్టు మిషన్లు ఉంటాయి. మనం ఒక్కొక్క సెంటర్లో 60 మంది వరకు ఫస్ట్ విడతగా మనము చేపట్టడం జరుగుతుంది. ఒక్కొక్క సెంటర్ వచ్చేసి ఒక సెంటర్ వచ్చేసి మనకు 9 గంటల నుంచి 1 గంట వరకు ఒక షిఫ్ట్ ఏర్పాటు చేస్తాము. తర్వాత 1 గంట ఇంకా 5 గంటల వరకు 2 షిఫ్ట్లు ఏర్పాటు చేస్తాము. మనం ఇక్కడ సచివాలయాలు ఖాళీగా ఉన్నాయి, సచివాలయాల్లోనే ఈ కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. ముఖ్యంగా ఏమంటే మనము ప్రతి పల్లెలో ప్రతి ఒక్కరికి దీనిపైన మీరు అవగాహన కల్పించాలి. దానికి మనం ముఖ్యంగా కావాల్సింది ఏమంటే